ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తుండు. నువ్వు కూడా తీసుకుంటున్నారా? ముందే తీసుకొని వచ్చినావా? ఇప్పుడు మా ఫ్రెండ్ గారు జిమ్ చూపిద్దామని నేను బయటకు వచ్చిన. కథ నమస్కారం మాస్టర్. ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తుండు. సో యాక్చువల్గా ఈరోజే దిగిండు అనమాట ఫ్లైట్. సో కింద ఉన్నాడు. సో వాడిని తీసుకురానికి వెళ్తున్నా. డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అక్కడ ఇండియాలో మేమే ఉంటుండే, ఇప్పుడు వీడికి వచ్చినాక కూడా మళ్ళా. అండ్ ఈరోజు అందరం కలుస్తున్నాము, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు అయితే ఇంకా స్నానమే చేయలేదు. ఇంకా ఇంకో నిన్న డ్రెస్ పైన హుడీ ఒకటి చేంజ్ చేసిన, కింద ఒకటి ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ప్యాంట్ సేమే. ఆ హుడీ వేసుకుందాం అనుకున్నాను, మా ఫ్రెండ్ వేసుకొని వెళ్ళిపోయాడు. వాడు కింద ఉన్నాడంట, పోయి తీసుకొని రావాలి పైకి, లేకపోతే మళ్ళీ ఆగమైపోతాడు. ఇప్పుడు కింది కోనికి అవసరం లేదు, ఏం నొక్కని అవసరం లేదు. కింది కోనికి ఇది ఏం పెట్టిన అవసరం లేదు. సో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కింద సెక్యూరిటీ ఉంటారు కాబట్టి కిందికి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పైకి రానికి కీస్ అయితే కంపల్సరీ. సో ఇప్పుడైతే వాడు వచ్చిండు. ఏమైందిరా? వచ్చిండు. నువ్వు కూడా తీసుకుంటున్నారా? ముందే తీసుకొని వచ్చినావా? ఆడు కూడా ఆల్రెడీ ప్లాన్ చేసిందంట. నేను కూడా ప్లాన్ చేసి వచ్చినా ముందే. సో లెట్స్ గో. థ్యాంక్ యూ. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇద్దరం ఒకటే దాంట్లో ఉంటాం. యాక్చువల్గా మేమిద్దరం ఒకటే దాంట్లో ఉన్నాం అనుకో, ఒకటే దాంట్లో ఉంటే సౌండ్ వెళ్ళలే అయితే చూదా ఎట్లయితే. కానీ నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకు అనమాట. సో కెమెరా మీకు కూడా ఉందా? ఆల్మోస్ట్ ఇంకా 1.5 years 1.5 years కూడా ఒక 3 years అవుతుంది. అబ్బా నేను మీరు ఇచ్చిన హైప్కి మంచి ఉంటుంది, మామూలు ఉండదు, ఏమేమో అనుకున్నా. ఇంకెక్కువ ఉంటుండే, చదువు ఇప్పుడు తక్కువ. ఎట్లుందిరా అభిరామ్? ఎట్లుందిరా చెప్పురా. బాగుందిరా. అసలు నేను బ్యాగ్ని ముట్టలేరా? ఎందుకురా తీయలే? ఒక ఏమి ఎగ్జైటెడ్ ఉండేనా? ఫస్ట్ ఉండేనారా? అడుగుతారా క్వశ్చన్స్? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. స్టార్టింగ్ ఉండేనా అంటున్నా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇళ్ళకి దాకా పెద్ద సీన్ అయింది. నీకు చెప్తుందా ఇప్పుడు? జరైనా వీడియో కాల్ చేస్తా. కానీ ఈరోజు మన వాళ్ళు అందరు వస్తున్నారు, మన బాయ్స్. ఇంకా మంచిగా ఉంది అది. ఈరోజు గెట్ టుగెదర్. నువ్వు వచ్చినందుకే రా స్పెషల్. ఫైనల్గా మన రూమ్ ఇట్రా. ఎటు ఇటా వాడిని తీసుకొని వచ్చి మళ్ళీ పడుకున్నావు. చిన్న న్యాప్ వేసిన. సో మా ఫ్రెండ్స్ ఒక 1/2 అవర్లో వచ్చేసారు. నాకు తెలిసి ఒక 1/2 అవర్ 20 minutesలో వచ్చేస్తారు. జిమ్లో ఎవరు లేరు. సో ఇది జిమ్ అంటే మరీ ఏమంత లేదు కదా, ఇంతేనా?
ఇప్పుడు మా ఫ్రెండ్ గారు జిమ్ చూపిద్దామని నేను బయటకు వచ్చిన. ఇదా అవును. సో అందుకే నేను చూపిద్దామని ఇక బయటకు వచ్చినాము. ఎట్లుందిరా జిమ్? సూపర్ ఉందిరా, మస్తు చూసిన అదే. సో ఇప్పుడు జిమ్ జోన్కి వెళ్ళినాము. కాబట్టి జిమ్ క్లోజ్ ఉంది. సో ఇప్పుడు క్రిస్మస్ కదా. నీకు ఇట్లా పెట్టుకో, ఇట్లా పైకి పెట్టుకుంటా, ఇట్లా పెట్టి బ్యాక్గ్రౌండ్ అనిపించా. నేను ఏడున్నా, 5 ఉన్నావా? అంతే అంటావా? నీ ఫేసే ఉందా అంట మొత్తం. నేను మొత్తం ఇట్లానే తీసినారా? కొంచెం నువ్వు ఇట్లా పెడితేనే బ్యాక్గ్రౌండ్ ఇట్లానే పట్టుకోవాలా? కొంచెం ఇట్లా అంటే నీ బ్యాక్గ్రౌండ్ అనిపించినట్టు నువ్వు యాక్చువల్లీ ఇట్లా పట్టుకోవాలా? ఇట్లానే పట్టుకో, ఇలాగ పట్టుకున్నట్టే పట్టుకో. కానీ ఇట్లా పట్టుకుంటే మంచిగా ఉంది కదా. కొంచెం ఇక్కడ పట్టుకో, పట్టుకుంటే నీ లొకేషన్ ఇట్లా కనిపిస్తుంది. ఇగో ఇవన్నీ యాంగిల్స్ నేర్పిస్తుండు. ఇది డైలీ బ్లాగర్ అనమాట. నేను మోటో బ్లాగర్ అయితే డైలీ బ్లాగర్. నేను డే డ్రీమర్ అంట. అమ్మా వచ్చారు. అట్లా కాదు, అందరు 7,000 రేళ్ళు మొత్తం ఆడదాకా పోయిరా? రిజర్వ్ ఉంటుంది, పార్కింగ్ రిజర్వ్ ఏదో ఓన్లీ పార్కింగ్ చేస్తారు. అవునా? మీరు వస్తారనే బయట తిరుగుతున్నాం. ఇది నాది కాదురా. ఇంకా మాట్లాడారు ఎవరిని పట్టుకోలే అవలే. కాకపోతే ఇది కిరణ్ బ్రో ఉంటాడు కదా, నీకు తెలుసుగా, ఆయన తీసుకున్నా. జర హైట్ ఉంటాడు. ఏ బాయ్ వాళ్ళు వస్తే మంచిగా వాళ్ళందరూ వస్తున్నారు అక్కడ ఉన్నారు. ఇది కార్ దిగింది. వెల్కమ్ టు యుఎస్ గైస్, వెల్కమ్ టు యుఎస్. థ్యాంక్ యూ బాయ్. క్లీవ్లాండ్ నేను ఆల్రెడీ వచ్చిన. ఇద్దరం వీడియోలు పెడుతున్నాము. ఓడు ఫస్ట్ ఎడిట్ చేసాడు ఆడే. కథలు అడగ వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఇది స్క్రిప్టెడ్ రా. యాక్చువల్ గా ఇన్ని ఈడ వెళ్ళాకనే వచ్చిండు. మళ్ళీ ఉమ్మని చెప్పిన ఈయన కూడా లోటస్ ల్యాబ్. ఇక కాదు వీళ్ళంతా ఎవరు? నేను వస్తేనే రా మీరు లోపల పోయేది. ఇది ఇంకా బాబు ఉంటాయని కూడా తెలియదా? ఇంకా అది మర్చిపోయిండు. అరే నిన్న మొన్న వచ్చింది. సరిపోయింది, ఇద్దరు ఒకటే. ఎన్ని నొక్కింది చూడు. ఈడు ఇండియాలో ఉన్నా అనుకుంటాను. యాక్చువల్గా ఇగో వీళ్ళందరూ వేరే సెక్షన్. అందరికీ అవకాశాలు తీస్తే నేను కూడా ఆన్ చేసా వీడియో. నాకు కూడా మంచి కంటెంట్ రావాలిగా. అవునరా, ఇద్దరం పెట్టొద్దురా. నేను పెడతా తమ్ముళ్ళు. రికార్డ్ కాలేదా రా అభిరా? రికార్డ్ అయింది. ఇక నా ఒక్క వీడియో చూసుకోవచ్చు అందరు. ఇక నీ వీడియో అవసరం లేదు. 2 వీడియోలు కావు యూట్యూబ్లో. ఇక అంతే కదా. నాకు కాంపిటీషన్ ఉండదు. మా ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది అంటే ఒక రెడ్ బుల్ కోసం ఇంతమంది పోదు. నాకు ఒక్కనికే కావాలి యాక్చువల్ రెడ్ బుల్. వీళ్ళందరూ వస్తారు. స్పేస్ లేదా? అరే నా కూడా మంచిగా వస్తుంది. ఫంక్షన్ హాల్ వచ్చినట్టు వస్తున్నాయి యారా. కానీ ఒక రెడ్ బుల్ కూడా తీసుకోవాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఎట్లా చెప్తా అంటే, హలో ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. You're watching Better Rider. Next video. Stay tuned. Subscribe. దీపక్ నాడు నీకు గుర్తుండే ఏం తెలుసా? మన దోస్తులు వచ్చినారు. సిద్ధుగాడు, సాత్వికాల ఫ్రెండ్ సిద్ధు వచ్చినాడు. గుర్తుంటది. సమ్మర్ లో నేను ఇద్దరే మనం ఇండియా పోయి. సో ఫిక్స్ అయ్యాం. కెనడా వీసా ఉంది. కెనడాకి $150 పెట్టినాం మేము.
కెనడా పోతున్నాం, పోవాల్సిందే సచ్చినట్టు అన్నారు. $150 పే చేసినాం, చలాన్ పోయినాం. మొత్తం కెనడా ఎంటర్ అయినాం. పార్కింగ్ లో కార్ పార్క్ చేయనే సరే కార్ టైర్ కి మొలగుచ్చుకున్నాం. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? మొత్తం కార్ ఫ్లాట్ అయింది. పార్కింగ్ లో వండుకురు కొడుకులు. అరే కంటెంట్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.